దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. మనము తిరిగి ఏ విధంగా రక్షించబడినాము అనే దాన్ని గురించి తిరిగి రక్షించబడినాము ఏ విధంగా అనంటే, మరి ఆదికాండంలో ఉంది కదా! మరి అవ్వ తినొద్దన్న పండు తిని రక్షణ తన మీద ఉన్న మహిమ రక్షణను కోల్పోయింది కదా! అందుకనే మనము తిరిగి రక్షణ పొందుటకే ఆయన మన కొరకు రక్షకుడుగా ఈ భూలోకానికి వచ్చినాడు. అంతేకాదు, మనము ఈ భూలోకంలో ఉన్నప్పుడు మరి ఏ పాపం మనల్ని ఏలుబడి చేస్తుందో, ఆ ఏలుబడిలో ఆ పాపపు ఏలుబడిలో మనం వెళ్ళిన తర్వాత ఇది కృపాకాలం కాబట్టి మళ్ళా తిరిగి మనము దేవుని రక్షణలోనికి వచ్చేటటువంటి అవకాశము మనకు ఉంది. దేవుడు తన చేతును అందించి మనల్ని రక్షించే కృపాకాలము కాబట్టి తిరిగి నేను పాపం చేసినాను కదా! ఇదే పాపంలో నేను ఉండిపోతానేమో అని మీరు అనుకోవద్దు. ఆ పాపమును విడిచి దేవుడిచ్చుచున్న చేతును రక్షణా చేతును మనం అందుకొని మనము తిరిగి మరి రక్షణ పొందే అవకాశం ఈ కృపాకాలంలో ఉంది. దేవునికి స్తోత్రం. మరి ఏ విధంగా మనము తిరిగి రక్షణ పొందాలి? ఎటువంటి వారిని తిరిగి రక్షణ పొందుకునే అవకాశం ఉంది అంటే, దావీదు అంటున్నాడు కదా! తాను బెత్షెబా విషయంలో పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆ పాపము నుండి విడుదల పొందటానికి మరలా దావీదేమంటున్నాడో చూడండి. కీర్తనలు 51:12లో కీర్తనలు 51 కీర్తన 12లో నీ రక్షణ ఆనందము నాకు మరలా దయచేయుము అంటున్నాడు. చూడండి, నీ రక్షణ ఆనందము తిరిగి మరలా దయచేయము అని అంటున్నాడు. ఆ విధంగా మనము ఏంటిదంటే, ఆ విధంగా ప్రార్థన చేయాల. దేవా, నీ రక్షణను కోల్పోయున్నాను. నన్ను పాపము చుట్టుకొని ఉంది. కాబట్టి నీ రక్షణ ఆనందము నాకు మరలా దయచేయుము అనాల. కీర్తనలు 42:5లో 42 కీర్తన 5లో 4 లైన్‌లో ఆయనే నా రక్షణకర్త అంటే, ఆయన కర్త, రక్షణను ఇచ్చేటటువంటి కర్త ఆయననే. ఆయనలోనే రక్షణ ఉంది అని అంటున్నాడు కీర్తనకారుడు. మరి ఈయన ఎవరిని రక్షిస్తాడు అనంటే, 34 కీర్తన 18 విరిగిన హృదయము గలవారిని యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. చూడండి, విరిగిన హృదయం కలవారిని యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు కలవారిని ఆయన రక్షించును. అంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి, అయ్యా నేను పాపం చేసిన, అయ్యా నా తండ్రి ఆ పాపంని నీ రక్తంతో తిరిగి కడుగునయ్యా, అయ్యా నా తండ్రి అని పశ్చాత్తాపముతో విరిగి నలిగిన మనస్సుతోటి